ఈరోజు వీడియోలో మనం ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ బ్లింక్ ఎల్ఈడి గురించి మాట్లాడుకుంటామండి. మీకు ప్రాక్టికల్గా ఆర్డినోలో ఎట్లా టైప్ చేస్తాం, అట్లాగే బ్లింక్ ఐఓ యాప్ ఎలా యూజ్ చేస్తామో కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డినో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదండి లాస్ట్ వీడియోస్లో. సో దాంట్లోంచి మనం ఏంటంటే ఆర్డినోని డబుల్ క్లిక్ చేసి ఇది ఓపెన్ అవుతుంది. ఆర్డినో అప్లికేషన్ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆర్డినో ఇన్స్టాల్ చేయగానే మీకు డెస్క్టాప్ మీద ఇలా వస్తుంది. ఇది షార్ట్ కట్. సో మీకు దీన్ని ఓపెన్ చేయగానే ఇట్లా ఒక ఎంటీ షీట్ వస్తుందండి. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ టైప్ చేయాలి. ఏ ప్రోగ్రాము అంటే మీకు ఆల్రెడీ ఇదిగోండి బోర్డ్ వాళ్ళు ఇచ్చిన బుక్, దీంట్లో స్టెప్ బై స్టెప్ అన్నీ ఇచ్చారు. ఇది బ్రెడ్ బోర్డ్ మీద చేశారండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం ఒక కిట్ డిజైన్ చేసుకున్నామని. కిట్ ఇదిగోండి. సో బ్రెడ్ బోర్డ్ లేకుండా మనం కిట్ యూజ్ చేసుకుంటాం అంతే. మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ సోర్స్ కోడ్ని కంప్లీట్గా టైప్ చేయాలి. ఈ ఆర్డినో సాఫ్ట్వేర్లో మనం ఏం చేయాలి, ఈ సోర్స్ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలి. ఈ సోర్స్ కోడ్లో కూడా ఒక అథెంటికేషన్ టోకెన్ కనపడుతుంది. చూడండి, కనపడుతుంది మీకు ఇక్కడ అథెంటికేషన్ టోకెన్. ఎవరిది? బ్లింక్ యొక్క అథెంటికేషన్ టోకెన్ అన్నాడు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. ఇదంతా క్లియర్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ అండ్ క్లిక్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేస్తాను. ఏమైనా ఉంది, ఫస్ట్ హ్యాష్ బ్లింక్ టెంప్లెట్ ఐడి అని ఉంది కదా, స్టార్ట్ చేద్దాం. సో ఇట్లా మనం ప్రోగ్రామ్ అంతా టైప్ చేసుకున్నాం. దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లింక్ అథెంటికేషన్ టోకెన్ అనేది మనం బ్లింక్ ఐఓ యాప్ ద్వారా జనరేట్ చేస్తాం. జనరేట్ చేయాలంటే దానికి ఇదిగోండి ఈ 3 లైన్ కోడ్ అనేది ఇంకోటి వస్తుంది. ఇది కూడా జనరేట్ అవుతుంది. దీనిలో ఉన్న అథెంటికేషన్ టోకెన్ని అంటే మనం ఒక 3 లైన్ కోడ్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న 3 లైన్ కోడ్ని ఎక్కడి నుంచి తీసుకుంటామంటే బ్లింక్ ఐఓటీ నుంచి తీసుకుంటాం. దాన్ని మనం ఆపరేట్ చేయాలి కాబట్టి ఇదిగోండి బ్లింక్ అథెంటికేషన్ టోకెన్ ఆ 3 లైన్లో ఉంటుంది. మనం ఏం చేస్తాం, దాన్ని ఆపరేట్ చేయని చెప్పి మనకున్న ప్రోగ్రాంలో ఇస్తాం. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్సే. ఇదిగోండి బ్లింక్ అథెంట్. సో అవి ఇచ్చాం. అట్లాగే ఇది అథెంటికేట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనకున్న నోడ్ ఎంసీయూ ఎట్లా వర్క్ అవుతుంది. ఇది ఒక వైఫై మాడ్యూల్ అని చెప్పాను. దీంట్లోకి మనం ప్రోగ్రామ్ ఎక్కిస్తాం. ఏ ప్రోగ్రామ్? సిస్టంలో ప్రోగ్రామ్. బట్ ఈ బ్లింక్ ఈ 8266 అనే దానికి మరి ఐడి పాస్వర్డ్ కావాలి కదా త్రూ నెట్తో కనెక్ట్ అవ్వడానికి. దానికోసం మనం ఏం చేస్తామండి, ఐడి పాస్వర్డ్ ముందుగానే ఇచ్చేస్తాం. దీన్ని రీడ్ చేయండి. ఇదిగోండి మీకు SSID అని కనపడుతుంది కదా. సో అక్కడ మీ యొక్క రౌటర్ ఏదైతే వైఫై మాడ్యూల్ ఉందో దాని యొక్క ఐడి అండ్ దాని యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. ఇదిగోండి నా ల్యాబ్లో నేను ఇచ్చిన దాని ప్రకారం నేను పెడతాను. సో నేనేమి ఇచ్చాను, ఈసీఈ స్పేస్ ఓకే, ఇది నా ఐడి అండ్ మన యొక్క పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. సో నేను ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. సో ప్రోగ్రామ్ అంతా టైప్ చేశాను యాజ్ పర్ అవర్ బుక్, సిలబస్ బుక్. తర్వాత నేను ఏం చెప్పాను, దీంట్లో ఉన్న D0 అనే దగ్గర నుంచి నేను ఒక అవుట్పుట్ తీసుకుందాం అనుకున్నాను. ఇదిగోండి D0 ఎక్కడుంది, కిట్లో చూస్తే ఫస్ట్ పిన్ దగ్గర D0 ఉంది, కనపడుతుందండి. సో ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకోవాలి. తీసుకుని ఎవరికి ఇవ్వాలి, ఎల్ఈడికి ఇవ్వాలి. మనకు నచ్చిన ఎల్ఈడికి ఇచ్చుకోవచ్చు, లేదా బజర్కి ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ 1 వోల్ట్తో ఆపరేట్ అవుతాయండి. సో ఇక్కడున్న అవుట్పుట్ నుంచి తీసుకొచ్చి నేను ఎల్ఈడికి ఇస్తాను. ఎప్పుడైతే నేను ఆన్ చేస్తానో ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై రావడం రన్ అవుతుంది. వద్దు అనుకున్నప్పుడు ఆఫ్ చేస్తే సప్లై రావడం ఆగిపోతుంది. సో ఇలా మనం బ్లింక్ ఎల్ఈడిని కంట్రోల్ చేస్తాం. సో ఇది ఫిజికల్గా ఎట్లా కంట్రోల్ చేస్తామంటే సిస్టమ్ దగ్గర ఉండి ఎట్లా కంట్రోల్ చేస్తాం, యాప్లో ఎలా కంట్రోల్ చేస్తాం చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళాలండి. అంటే మన ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళండి. వెళ్ళి బ్లింక్ ఐఓ అని టైప్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇది కూడా గ్రీన్ కలర్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. క్లిక్ ఇవ్వండి, లాగిన్ అవ్వడమే. సో సైన్ అప్ ప్రాసెస్ మీరు
ఫస్ట్ టైం అయితే మీరు లాగిన్ సైన్అప్ కొట్టాలి. సైన్అప్ కొడితే మీ మెయిల్కి ఒక లింక్ వెళ్తుంది, మీరు పాస్వర్డ్ జనరేట్ చేస్తారండి. ఎందుకు సార్ మరి చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి, ఎందుకు బ్లింకే తీసుకున్నారంటే మీ సిలబస్లో పర్టికులర్గా బ్లింక్నే యూజ్ చేయమని ఇచ్చారండి. సో దానికోసం మనం దీనికి వెళ్ళాం. సో క్లిక్ ఆన్ లాగిన్. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరిదో లాగిన్లో ఉందండి, మనం దీన్ని క్లియర్ చేసేద్దాం. ఓకేనా? సో మీకు ఇట్లా లాగిన్ ఓపెన్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డాష్బోర్డ్, ఫస్ట్ డెవలపర్ జోన్కి వెళ్ళాలండి. తర్వాత మై టెంప్లెట్ అని ఉంటుంది, మనం ఒక టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవాలి మనకు కావాల్సిన పేజ్ని. సో నేమ్ ఏమి ఇద్దాం, బ్లింక్ ఎల్ఈడి అని ఇద్దాం యాజ్ పర్ అవర్ ప్రోగ్రామ్. హార్డ్వేర్ ఏం యూజ్ చేస్తున్నామండి మనం, ఇక్కడ చాలా ఉంటే మనం ESP8266 యూజ్ చేస్తున్నాం. సో సెలెక్ట్ ESP8266. ఎలా కంట్రోల్ చేయాలి, త్రూ వైఫై. సో డన్, డిస్క్రిప్షన్ ఏమేమి అవసరం లేదు. ఓకేనా, అయిపోయింది. ఫస్ట్ మనం ఏం చేసాం, డెవలపర్ జోన్లోకి వెళ్ళి టెంప్లెట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ డేటా స్ట్రీమ్కి వెళ్ళండి. ఓకే, ఎలా కంట్రోల్ చేస్తాం, ఇప్పుడు మన దగ్గర ఉన్నామనుకోండి, చేతిలో స్విచ్ ఉంటుంది, స్విచ్ని ఆఫ్ ఆన్ చేస్తాం. అట్లా కాదు, మనం దగ్గర లేని దూరంగా ఉన్నాం. సో దీన్ని వర్చువల్గా అంటే మనిషి దగ్గర లేకుండా ఆఫ్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఒక వర్చువల్ పిన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పిన్ని మనం కంట్రోల్ చేస్తాం, దానికి సప్లై వెళ్ళాలి వద్దు అని. సో సెలెక్ట్ ఏ వర్చువల్ పిన్, నథింగ్ బట్ ఇమాజినరీ, ఇది గాల్లో ఉన్నట్లు లెక్క. ఫిజికల్గా ఉండే స్విచ్ వేరండి, ఫిజికల్గా లేకుండా చేస్తున్నాం కాబట్టి వర్చువల్ అని చెప్పాం. సో ఈ పిన్ని ఎవరిని కంట్రోల్ చేయాలా, ఎల్ఈడిని. సో నేను ఎల్ఈడి అని నేమ్ ఇస్తాను. ఫస్ట్ ఇచ్చింది ఎక్స్టర్నల్ నేమ్ అండి, ఇక్కడ ఇస్తుంది డివైస్ నేమ్. సో నేమ్ వచ్చి ఎల్ఈడి. వర్చువల్ పిన్ అన్నారు కదా, మీకు దీంట్లో 256 ఎన్నో ఉంటాయండి పిన్స్. ఇదిగోండి మనకి ఒకటి సరిపోతుంది కాబట్టి V0 ఇట్స్ ఎనఫ్. సో V0 సెలెక్ట్ చేసుకున్నా. సో ఎల్ఈడి ఆన్ అయిందంటే 1 వోల్టే కదా వచ్చేది. సో 1, ఆఫ్ అయిందంటే 0. 1, 0 అనేవి ఏంటండి, ఇంటిజర్స్. సో నేను డేటా టైప్ ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఇంటిజర్, ఇట్స్ ఎనఫ్. యూనిట్స్ ఏం అవసరం లేదండి. సో మినిమం 0, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఈస్ 1. సో క్రియేట్. సో 2 స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా, వెబ్ డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వెబ్ డాష్బోర్డ్లో ఏం చేస్తామంటే మనకి ఆ ఎల్ఈడిని కంట్రోల్ చేయడానికి మనకు కావాల్సిన డివైస్ అంటే స్విచ్ కదా. సో డబుల్ క్లిక్ ఇచ్చి స్విచ్ని తెచ్చుకుంటాం. ఈ స్విచ్ దగ్గర సెట్టింగ్స్ వస్తాయండి, ఏం లేదు, ఇట్లా ప్లేస్ చేస్తే సెట్టింగ్స్ చూపిస్తుంది, సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇట్లా ఓపెన్ అయింది. సో డేటా స్ట్రీమ్లో ఏంటంటే మనం ఇచ్చింది V0 అనేగా, ఎల్ఈడి అని పేరు ఇచ్చాం, V0 అని ఇచ్చాము ఇందాక. సో అవి ఇక్కడికి వస్తాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏమో స్విచ్కి కావాల్సిన థింగ్స్ అన్ని ముందే అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు స్విచ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆ సెట్టింగ్స్కి అటాచ్ చేస్తున్నాం అంతే. సో నీకు ఆన్ అండ్ ఆఫ్ కనపడాలా, ఇదిగోండి పక్కన అయితే ఏమీ కనపడలేదు కదా. ఇప్పుడు నేను ఆన్ అండ్ ఆఫ్ అనగానే 2 పొజిషన్స్ చూపిస్తుంది. సో ఆన్ దగ్గర ఆన్ అని చూపిస్తాను, అంటే మనకు కావాల్సిన విధంగా అన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆఫ్ కండిషన్లో ఉంది, ఆన్ అంటే ఆన్ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, మీకు రైట్కి కాల్ లెఫ్ట్ కాల్ ఇట్లా చూపిస్తుంది, అయినా అవసరం లేదండి. సేవ్. సో మళ్ళీ సేవ్. సో మనకి ఇక్కడ డివైస్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డివైజెస్లోకి వెళ్ళాలి. సో సెలెక్ట్ డివైస్. మనం టెంప్లెట్ కదా క్రియేట్ చేసింది, ఏమని క్రియేట్ చేసాం, బ్లింక్ ఎల్ఈడి అని క్రియేట్ చేసాం. బ్లింక్ ఎల్ఈడి వచ్చింది. సో క్రియేట్. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక కోడ్ జనరేట్ అయింది చూసారా, టాప్ రైట్ సైడ్. ఈ కోడ్ ఇంపార్టెంట్ అండి. మనం వర్చువల్గా పిన్ తయారు చేసాం కదండి, ఆ పిన్కి సంబంధించిన కోడ్. సో ఇప్పుడు మనం మొత్తం గూగుల్లో ఏదైతే ఒక పేజ్లో చేసిన పని ఏదైతే ఉందో ఇదంతా ఈ లింక్కి లింక్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఈ లింక్ని తీసుకొచ్చి బ్లింక్ ఎల్ఈడీలో ప్లేస్ చేయాలి. ఇదిగోండి మన ప్రోగ్రామ్ ఇదే కదా. సో బ్లింక్ ఎల్ఈడీలో ప్లేస్ చేస్తాం. సో సేమ్ అలాంటి కోడ్, ఇది ప్రీవియస్ కోడ్, మనకు అవసరం లేదు. పేస్ట్. సో కోడ్ మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలా, టూల్స్లోకి వెళ్ళండి. మనం యూజ్ చేస్తున్న బోర్డు ఏంటి, ESP12 మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళండి, పోర్ట్ ఎక్కడుందో చూసుకోండి. పోర్ట్ ఏం చూపిస్తుంది, COM1 అని చూపిస్తుంది. బట్ మనం ఏం కనెక్ట్ చేయలేదు, ఇదిగోండి CPUకి ఏం కనెక్ట్ చేయలేదు.
సో ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తే మీకు కనపడుతుంది. సో నేను ఇప్పుడు సిపియూకి కిట్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు చూద్దాం సెట్టింగ్స్కి. టూల్స్, పోర్ట్కి వెళ్ళగానే పోర్ట్ 3 వచ్చింది చూసారా. ఎప్పుడైతే మనం కనెక్షన్ ఇస్తామో మన మాడ్యూల్కి అప్పుడు మాత్రమే మనకి COM3 కానీ COM4 కానీ COM5 కానీ ఏదైనా చూపించవచ్చండి, అదర్ దాన్ COM1. సో సెట్టింగ్స్లో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా, చేసిన ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ కొట్టండి. సేవ్ కనపడింది. ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి ఇలా పెట్టక ప్లేస్ చేయగానే సేవ్ అని వస్తుంది. పైన ఐకాన్స్ పేర్లన్నీ పక్కన వస్తూ ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి ఇలా ప్లేస్ చేస్తే సేవ్ అని కనపడింది. సో క్లిక్ హియర్ సేవ్. సో డెస్క్టాప్ మీద వస్తుంది. మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. ఎల్ఈడి అని పేరు ఇచ్చాను, సేవ్ చేశాను. సో సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ డన్ సేవింగ్ అని కింద కనపడుతుందండి. ఇదిగోండి డన్ సేవింగ్. ఇప్పుడు రాసిన ప్రోగ్రాంలో ఎర్రర్స్ చెక్ చేయాలి. సో దానికోసం చూడండి వెరిఫై అని వస్తుంది ఇక్కడ ఫస్ట్ది. సో వెరిఫైని క్లిక్ చేశాను. మీకు ఇక్కడ కంపైల్ అయిందో లేదో కింద కనపడుతూ ఉంటుంది. ఎర్ర వస్తే ఎర్ర వచ్చిందని చూపిస్తూ ఉంటుంది. మీరు కంపైల్ చేస్తున్నప్పుడు అండి ఇక్కడ కార్నర్లో ఇక్కడేమో కంపైలింగ్ ప్రాసెస్ రన్ అవుతున్నట్టు చూపిస్తుందండి రైట్ సైడ్ కార్నర్లో. లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చి డన్ కంపైలింగ్ అని వస్తుంది. అంటే కంపైలింగ్ కరెక్ట్గా జరిగితే మీకు ఎర్రర్స్ ఏం రావు. అట్లా అంటే ఇది పర్ఫెక్ట్గా జరిగినట్టు. నెక్స్ట్ ఏం చేయాలండి, పైకి చూడండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చి వెరిఫై అంటే కంపైలేషను, నెక్స్ట్ వచ్చి అప్లోడ్. సో మనం ఏం చేస్తాం, అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే మనం అప్లోడ్ క్లిక్ చేసామో కింద చూడండి కంపైలేషన్ స్కెచ్ అని వచ్చింది కదండి, అప్లోడింగ్ అని వస్తుంది. ఇక్కడ కనపడుతుందా. సో ఇక్కడ పర్సంటేజ్ ఎలా అప్లోడ్ అవుతుందో చూపిస్తుంది. ఇక్కడ కూడా గ్రీన్ లైట్ వచ్చింది. అప్లోడ్ కొట్టంగానే సో మనం సిపియూలో ఎంటర్ చేసాం కదా సాఫ్ట్వేర్, దాని నుంచి కేబుల్ ద్వారా దీంట్లోకి వస్తుందండి. ఇక్కడ మీకు బ్లింకింగ్ కనపడుతూ ఉంటుంది, చెక్ చేసుకోండి. బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, బ్లింక్లోకి వెళ్దాం. వెళ్ళింది అది ఆఫ్లైన్ కాస్త ఆన్లైన్ కింద మారింది చూసారా. ఎప్పుడైతే ఈ కిట్లోకి మనం ప్రోగ్రామ్ డంప్ చేసామో, నథింగ్ బట్ అప్లోడ్ చేసామో త్రూ సిపియు, ఆర్డినోలో మనం ప్రోగ్రామ్ రాసాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత బ్లింక్లోని కోడ్ తీసుకొచ్చి మనం ఏం చేసాం, ఆర్డినో ప్రోగ్రాంలో సెండ్ చేసాం. సో మన ప్రోగ్రాంలోనే బ్లింక్ యొక్క ఒక కోడ్ ఇచ్చాం. లిటరల్గా చెప్పాలి ఒక 3 లైన్ కోడ్ అని మనం ఇచ్చాం. ఇచ్చి ఏం చేస్తున్నాం, ఈ కిట్లో ఒక ప్రోగ్రామ్ని డంప్ చేసాం. డంప్ చేసిన తర్వాత ఏం చేయాలా, ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి. మనం ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తే కిట్ ఆన్ అవ్వాలి, ఆఫ్ చేస్తే కిట్ అనేది ఆఫ్ అవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతుందా చూడండి, జరగట్లేదు. అంటే మనం ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి చూద్దాం. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్రోగ్రాంలో కూడా మనం D0 దగ్గర ఇచ్చామండి ఇన్పుట్. సో ఫస్ట్ వన్ వచ్చి D0. సో నేను D0 దగ్గర ఒక పోర్ట్ని కనెక్ట్ చేసి నెక్స్ట్ తీసుకెళ్ళి ఏం చేశాను, ఇదిగోండి నేను డిజైన్ చేసుకున్న బోర్డులో ఎల్ఈడి బై బజర్ ఉంది ఇక్కడ. సో దీనికి కనెక్ట్ చేస్తాను. సో గ్రీన్ లైట్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఆన్ అని ప్రెస్ చేశాను. ఓకే, నేను అక్కడ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఎల్ఈడి గ్లో అవుతుంది. ఇదిగోండి మీకు ఎల్ఈడి గ్లో అవడం కనబడుతుందా చూడండి కార్నర్లో. ఇప్పుడు చూడండి నేను ఆఫ్ చేస్తాను. మానిటర్ సైడ్ చూడండి, సారీ ఓకేనా. ఇప్పుడు మానిటర్లో ఆన్ దగ్గర ఉంది, ఎల్ఈడి గ్లో అవడం కనబడుతుంది. నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి, ఎల్ఈడి ఆఫ్ అయింది కనపడుతుందండి. మళ్ళీ ఆన్ చేశాను, ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిపియు ఆల్రెడీ ఒక వైఫై మాడ్యూల్తో కనెక్ట్ అయి ఉంది. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఆఫ్ ప్రెస్ చేశానో దీని యొక్క లింక్ ఎక్కడ పేస్ట్ అయి ఉందండి, బ్లింక్ యొక్క క్లౌడ్లో పేస్ట్ అయి ఉంది. అంటే దీని యొక్క మెమరీ బ్లింక్ యొక్క సర్వర్లో పేస్ట్ అయి ఉంది. మనం రాసిన డిజైన్ చేసిందంతా దీని యొక్క కోడ్ని తీసుకెళ్ళి నేను ఆర్డినోలో పేస్ట్ చేశాను. ఆర్డినో ఏం చేసింది, ఒక కేబుల్ ద్వారా దీంట్లోకి డంప్ చేశాను. ఇది కూడా ఏంటి, ఒక వైఫై మాడ్యూల్. ఇదేం చేస్తుంది, మనం ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో ప్రోగ్రాంలో దాని ద్వారా యాస్టీ సేమ్ ఇదే బ్లింక్ క్లౌడ్లోకి అప్రోచ్ అవుతుంది.
ఎందుకు, ఇక్కడ మనకి జనరేట్ అయిన కోడ్ నేను ప్రోగ్రాంలో పెట్టా. ఆ ప్రోగ్రాంలో ఎవరున్నారు, బ్లింక్ యొక్క క్లౌడ్ ఉంది. అదే క్లౌడ్ నేను దీంట్లోకి అప్లోడ్ చేశాను. ఎప్పుడైతే ఈ వైఫై మాడ్యూల్ కనెక్ట్ అవుతుందో ఇంటర్నెట్తో ఏం చేస్తుందండి, సేమ్ క్లౌడ్ని అప్రోచ్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది, క్లౌడ్ని అప్రోచ్ అయ్యి నేను ఇక్కడ ఎప్పుడైతే ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నానో గమనించండి, కింద ఎల్ఈడీ వెలుగుతుంది, ఇక్కడ ఎల్ఈడీ గ్లో అవుతుంది. అంటే ఏమవుతుంది, నేను ఆన్ చేయని చెప్పగానే బ్లింక్ సర్వర్లో ఆన్ అని కోడ్ రన్ అవుతూ ఉంటుంది. అదే కోడ్ ఏం చేస్తుంది, ఇది వైఫై మాడ్యూల్ ద్వారా తీసుకుని ప్రోగ్రామ్ దీంట్లో ఉంది కాబట్టి ఓకే అక్కడ ఆన్ అని ఇచ్చారు, సో నేను ఆన్ అవ్వాలి. లేదు నేను ఆఫ్ అని ప్రెస్ చేశాను, అదే టైంలో ఇక్కడ ఆఫ్ అని ప్రెస్ అవ్వాలి. సరే మనం దగ్గరగా ఉన్నాం, ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు, ఇట్లా చేసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మనం చాలా దూరంగా ఉన్నాం, మనం ఒక లొకేషన్లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ ఒక ఊరికి ఎక్కడికి వెళ్ళాం అనుకుందాం, అప్పుడు ఏం చేయాలా, మనం బస్సులో ఉన్నాం, ఇంటికి వచ్చేపాటికి లేట్ అవుతుంది, మనకి 6 కల్లా ఇంటి దగ్గర లైట్ వెలగాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, మొబైల్లో బ్లింక్ యాప్ ఓపెన్ చేస్తాం. సేమ్ మనం సిస్టంలో ఫేస్బుక్ ఓపెన్ చేస్తామా, అలాగే ఫోన్లో కూడా ఓపెన్ చేస్తాం కదండి. అలాగే మొబైల్ యాప్లో ఓపెన్ చేసుకుని బ్లింక్ ఐఓటీ యాప్ని మొబైల్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, మొబైల్లో కూడా ఏమవుతుంది, బ్లింక్ క్లౌడ్నే కదా మనం యూజ్ చేస్తుంది. సో బ్లింక్ క్లౌడ్ యూజ్ చేసుకుని అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ ఎల్ఈడీ ఆన్ అవుతుంది, అక్కడ ఆఫ్ చేస్తే ఎల్ఈడీ ఆఫ్ అవుతుంది. ఓకేనా, సో సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మొత్తం 3 థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్, మనకి బ్రెడ్ బోర్డ్ మీద కానీ కిటికీ మీద కానీ కంపల్సరీ ESP8266 ఉండాలి. మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, ESP8266 అనేది బ్లింక్తో కనెక్ట్ చేయండి బై యూజింగ్ ఆర్డినో సాఫ్ట్వేర్ అన్నాడు. మనం ఏం చేసాం, ఫస్ట్ ఆర్డినో సాఫ్ట్వేర్లో ఒక ప్రోగ్రామ్ని రాసుకున్నాం, చూద్దాం. సో ఆర్డినోలోకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో నేనేం చేశాను, ఒక 3 లైన్ కోడ్ని ఎంటర్ చేశాను. ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఫ్రమ్ బ్లింక్. బ్లింక్లో కూడా ఏం చెప్పాను, నేను ఒక ఎల్ఈడీని ఆన్ అండ్ ఆఫ్ చేయాలని చెప్పి నాకు కావాల్సిన థింగ్స్ అయినా అక్కడ ప్లేస్ చేసుకున్నా. ఇట్స్ ఆన్లైన్ ఫ్రీ వర్షన్ అండి. మనం ఒక 2 ప్రోగ్రామ్స్ వరకు రన్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇన్ కేస్ మనం 3rd రన్ చేయాలనుకున్నప్పుడు 1, 2 అనేది డిలీట్ చేసుకోవడమే, అంతే తప్ప కంటిన్యూస్గా అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు, ఎందుకంటే అది ఫ్రీ వర్షన్ కాబట్టి. మనం ఏం లైసెన్స్డ్ అయితే అన్నీ చేసుకోవచ్చు, మన నాన్ లైసెన్స్డ్ కదా ఎట్లా చేస్తాం. సో అక్కడ మనకు కావాల్సినవి అన్నీ డంప్ చేసుకుని, అంటే నేను ఒక ఎల్ఈడీని ఇస్తున్నాను, ఇది బ్లింక్ అవ్వాలి, 0 ఇస్తే ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, 1 ఇస్తే ఆన్ అవ్వాలని పెట్టుకుని దాని యొక్క కోడ్ని తీసుకొచ్చి నేను ప్రోగ్రాంలో ఈ 3 లైన్ కోడ్ని పెట్టాను. దాంతోపాటు ఏం చేశాను, దీన్ని అథెంటికేట్ చేయాలి, అంటే నథింగ్ బట్ ఆపరేట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ అథెంటికేట్ అని వచ్చింది కదండి, ఈ టోకెన్ ఆపరేట్ చేయని చెప్పా, ఇక్కడ అథెంటికేట్ చేయమని. ఎలా అథెంటికేట్ చేయాలా, బై యూజింగ్ మై వైఫై ఐడి అండ్ పాస్వర్డ్, ఈ రెండింటిని యూజ్ చేసుకోమని చెప్పాను. నేను అక్కడ వాడిని పిన్ ఏం చెప్పానండి, V0. ఇదిగోండి V0 కనపడుతుంది కదా. అలాగే ఫిజికల్ పిన్ ఏంటండి, D0 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో నేను ఒక ప్రోగ్రామ్ రాసుకున్నా, ప్రోగ్రామ్ రాసి ఏం చేశాను, ఇదిగోండి D0 అవుట్పుట్ కనపడుతుంది కదా. ఫస్ట్ సేవ్ చేయాలి, పైన కనపడుతుంది టాప్లో, సేవ్ చేసుకున్నా తర్వాత కంపైల్ చేయాలి, నథింగ్ బట్ ఎర్రర్స్ ఉన్నాయి చెక్ చేసుకుని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, త్రూ కేబుల్ ద్వారా నా ప్రోగ్రామ్ అనేది ఈ వైఫై మాడ్యూల్లోకి వెళ్ళింది. ఈ వైఫై మాడ్యూల్ ఏం చేస్తుంది, దీనికి ఆల్రెడీ వైఫై కనెక్షన్ ఉంది కాబట్టి ఐడి పాస్వర్డ్ తెలుసు కాబట్టి ప్రోగ్రాంలో ఉన్న బ్లింక్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం బయట రెస్టారెంట్లో ఉన్నా, హోటల్లో ఉన్నా, బయట ఎక్కడన్నా ఉన్నా కానీ, బస్సులో ఉన్నా కానీ, నేను బ్లింక్ అనే యాప్ ఓపెన్ చేసి అది మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఎల్ఈడీని ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మన దగ్గర లేకపోయినా కానీ, ఎంత దూరంలో ఉన్నా కానీ. బట్ ఇది రన్ అవ్వాలంటే కంపల్సరీ ఇంటి దగ్గర వైఫై కనెక్షన్ ఉండాల్సిందే అండి. ఓకే, నెట్ కనెక్షన్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఇది ఒక సింపుల్ బ్లింక్ ఎల్ఈడీ.